ఊబర్ ప్లాట్ఫామ్లో ఎలాంటి ఇన్సెంటివ్స్ లభిస్తాయో చెప్తాను. అందులో ముందుగా బూస్ట్. ఇది మనకు నార్మల్ రెంట్ కంటే పైన లభించే గ్యారెంటీడ్ ఇన్సెంటివ్. ఇందులో రెంట్కు మించి కొంత పర్సెంట్ అమౌంట్ మనకు లభిస్తుంది. అంటే రిక్వెస్ట్ మనకు ఎక్కడి నుంచి లభిస్తుందో అక్కడ రెంట్గా రెండింతలు బూస్ట్ డిసెంటివ్ లభిస్తుందంటే రెంట్ మాత్రమే 100 రూపాయలైతే రెంట్ ఎంతో సరిగ్గా అంతా అంటే 100 రూపాయలు డిసెంటివ్గా లభిస్తుంది. అలాగా? అయితే మన యాప్లో బూస్ట్ దొరికే ఏరియాని వెతుకుతూనే ఉండాలన్నమాట. అప్పుడే ఎక్కువ బూస్ట్ లభించే ఏరియాస్కి మనం వెళ్ళడానికి వీలవుతుంది. చాలా బాగా అర్థం చేసుకున్నావు. బూస్ట్ ఎక్కువ డిమాండ్ ఉన్న ఏరియాస్లో మనకు దొరికే నిధి లాంటిది. సార్, ఈ బూస్ట్ యొక్క క్యాలిక్యులేషన్ ఎలా లభిస్తుంది? ఇప్పుడు బూస్ట్ రెంట్లోంచి టోల్, లాంగ్ డిస్టెన్స్ యొక్క సబ్చార్జ్ డబ్బు పోగా మిగతా ఉన్న డబ్బుతోనే క్యాలిక్యులేట్ అవుతుంది. ఇందులో 2 స్టేజ్లున్నాయి. మొదటి స్టేజ్ అదే సర్చ్ అండ్ బూస్ట్. రెంట్ ఇచ్చేలా ఉంటే సర్చ్ బూస్ట్ కంటే తక్కువగా ఉంటే అంటే ఏదో ఒక ఏరియాలో సర్చ్ 1.3x తర్వాత బూస్ట్ 2.5x వరకు ఇచ్చేలా ఉంటే రెంట్ 100 రూపాయలుగా ఉంటే క్యాలిక్యులేషన్ ఇలా ఉంటుంది. ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది 1.3xకు అర్థం 30% ఫేర్. అదే 1.5x ఉంటే రెంట్కు 50%, 2.5x ఉంటే 150%. ఒకవేళ సర్జ్ 1.3xగా ఉండి ఫేర్ 100 రూపాయలుగా ఉంటే ఆ 100 రూపాయల్లో 30% లభిస్తుంది, అంటే 30 రూపాయలు. కరెక్టా? సర్జ్తో క్యాలిక్యులేట్ చేస్తే 130 రూపాయలు అయ్యింది. ఈ రెంట్తో బూస్ట్ డిసెంటివ్ చేర్చామంటే 2.5x అంటే 150 రూపాయలు. 100 రూపాయల రెంట్లో 150 రూపాయల బూస్ట్ డిసెంటివ్ చేరిస్తే 150 రూపాయలు. బూస్ట్లో లభించిన 150 రూపాయల్లోంచి సర్జ్లో లభించే 30 రూపాయల్ని మైనస్ చేస్తే 120 రూపాయలు లభిస్తుంది. ఇప్పుడు ఈ 120 రూపాయలే డ్రైవర్ పార్ట్నర్కి బూస్ట్ ఇన్సెంటివ్గా లభిస్తుంది. ఈ లెక్క ప్రకారం ఊబర్ ఫీ తర్వాత గవర్నమెంట్ ట్యాక్సెస్ పోగా ఈ ట్రిప్ యొక్క పూర్తి ఆదాయం 217 రూపాయల 50 పైసలు. ఇప్పుడు ఇంకో విధమైన క్యాలిక్యులేషన్లో సర్జ్ ఒకవేళ బూస్ట్ కంటే ఎక్కువగా ఉంటే అక్కడ డ్రైవర్ పార్ట్నర్కు సర్జ్ యొక్క అమౌంట్ లభిస్తుంది, ఎందుకంటే అది బూస్ట్ కంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ అర్థమైందా? అయింది సార్.